హాయ్, నిజంగా వెంచర్లలోని ప్లాట్లు కొనొచ్చా? ఎక్కడో సిటీకి దూరంగా మరో 15-20 ఏళ్లైన అభివృద్ధి కాని ఏరియాల్లో ప్లాట్లు కొని సాధించేది ఏముంటుంది? వెంచర్లు వేసే చుట్టుపక్కల కనీసం ఓ గుడిసె కూడా కనిపించదు. ఆ ప్రాంతం ఎన్నాళ్లకు డెవలప్ అవుతుందో తెలీదు. కేవలం డబ్బులు ఉన్నాయని, స్థలం ఉందని కొనడం మాత్రం కరెక్ట్ కాదు. మేం చెప్పే విషయాలు ఒక్కసారి ఆలోచించండి. సరే, నమ్మకంతో ధర పెరుగుతోందన్న ఆశతో కొంటారు. ఆ వెంచర్లోని అన్ని ప్లాట్లు అమ్ముడుపోతాయి. అవన్నీ అమ్ముడుపోయాక ఇక ఆ వెంచర్ యజమాని అడ్రస్ ఉండడు. ఓ 10 ఏళ్లు గడిచాక మీరు వెళ్లి చూస్తే మీ ప్లాట్లా ఉండదు. గడ్డి మొలిచి మొక్కలు పెరిగి కనీసం గుర్తుపట్టనట్టుగా ఉంటుంది. సరే, స్థలం అయితే ఉందిగా అన్న ధైర్యం రావచ్చు. కానీ కొన్నాళ్లకు ఆ స్థలాన్ని వెంచర్ యజమానికి అమ్మిన వ్యక్తి లేదా రైతు రివర్స్ అయితే ఏంటి సంగతి? నిజానికి ఇలాంటి సంఘటనలు జరిగాయి కూడా. హైదరాబాద్ విస్తరిస్తుంది కదా అని ఎక్కడో 40-50 కిలోమీటర్ల దూరంలో వెంచర్లు వేసి జనాలకు అంటగట్టారు. కొన్నేళ్ల తర్వాత ఆ స్థలాన్ని అమ్ముకున్న రైతు వచ్చి పొలం దున్నుకున్నాడు. ఇవన్నీ జరిగాయి కాబట్టి చెబుతున్నాం. లేదంటే ఏ కబ్జాకోరో ఆ భూమిపై కన్నేస్తాడు. ఈ స్థలం నాదే అని ఆక్రమించుకుంటాడు. అలాంటప్పుడు మీరు ఒక్కరే పోరాడగలరా? మీ పక్కన స్థలాన్ని ఎవరు కొన్నారో మీకు తెలీదు. మీ ముందు స్థలం ఎవరిదో, మీ వెనక ఎవరు ఉంటారో కూడా తెలీదు. కానీ అంత పెద్ద వెంచర్లో ఓ 150 గజాల స్థలం నాదే అని మురిసిపోయి కొనుక్కొని 1-2 సార్లు అక్కడికి వెళ్లి చూసుకొని వస్తారు. అంతే తప్ప నా పక్క స్థలం ఎవరు కొన్నారు, ఎక్కడుంటారు అనేది తెలుసుకోరు. నిజానికి వెంచర్లు వేసేవాళ్ళు కూడా ఓ కమిటీ లాంటిది ఏర్పాటు చేయడమో, పరిచయాలు ఏర్పాటు చేయడమో, ఓ అడ్రస్ బుక్ మెయింటైన్ చేయడమో చెయ్యరు. చాలా వెంచర్లు ఇలా చేతులు దులుపుకున్నవే. తీరా ప్లాట్ కొన్నాక ఓ 10 ఏళ్ల తర్వాత ఏదైనా సమస్య వస్తే ఎలా పోరాడతారు? అందరూ కలిసి ఐక్యంగా పోరాడాల్సిన చోట ఒక్కరో, ఇద్దరు ముగ్గురో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఫైట్ చేయగలిగిన వాళ్ళు ఫైట్ చేస్తారు. ఎన్ఆర్ఐఓ స్థలం కొనుక్కున్నాడు అనుకుందాం. పొద్దస్తమానం ఈ స్థలం కోసం కేసులంటూ తిరగలేడుగా. పోనీ వెంచర్ వేసిన వాళ్లను అడుగుదామంటే అప్పటికే అన్నీ అమ్ముకొని వెళ్లిపోయిన వారిని ఏమని అడుగుతారు? ఎక్కడ ఉంటాడని అమ్ముతారు. కాబట్టి ఎక్కడో ఊరు అవతల ఓ 100 ఎకరాల్లో ఓ 150 గజాల స్థలాన్ని కొని పెద్దగా లాభపడేది ఉండదు. ఇలా కొని లాభపడిన వాళ్ళు పెద్దగా లేరు కూడా. హెచ్ఎండిఏ అనుమతితో వెంచర్లు వేసిన ప్రముఖ సంస్థల్లో ఇలాంటి గోలలు ఉండకపోవచ్చు. కొన్ని ప్రతిష్టాత్మక సంస్థల వాళ్ళు ప్లాట్లు అమ్మిన వారి నుంచి మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఇది ఒక విధంగా మంచిదే. అలా మెయింటెనెన్స్ ఛార్జీలు తీసుకున్నంతసేపు వాళ్లే మనకు జవాబుదారీగా ఉంటారు. కొన్ని సంస్థలు అసోసియేషన్ ఏర్పాటు చేస్తాయి. గేటెడ్ కమ్యూనిటీ లేదా అపార్ట్మెంట్లలో కమిటీలు ఏర్పాటు చేసినట్టు ప్లాట్లకు కూడా కొందరు కమిటీలు ఏర్పాటు చేస్తారు. అలా సెక్యూర్డ్గా ఉన్నప్పుడు 10 ఏళ్లైనా 15 ఏళ్లైనా పర్వాలేదు. అంతే తప్ప చుట్టూ గోడ కట్టి, రంగురంగుల జెండాలు పెట్టి, లోపల రోడ్లు వేసి, కరెంటు స్తంభాలు పాతి, నానా హడావుడి చేయగానే చాలా మంది కొనేస్తుంటారు. మీరు వెళ్లిన రోజే టెంట్లు వేసి జనాలను పిలిచి హడావుడి చేస్తారు. కానీ అలాంటి పై సోకులు చూసి నమ్మకండి. అలాంటి వెంచర్లలో ప్లాట్లు కొన్నా పెద్దగా లాభం ఉండదు అని తెలుసుకోండి. కొందరు ఇప్పుడు ప్లాట్లు కొనండి, కొన్నాళ్ల తర్వాత అమ్మేయాలనుకుంటే మాకే అమ్మండి, మేం కొంటాం అని చెబుతుంటారు. కానీ అలా చెప్పేవాళ్లు ఎంతవరకు తమ మాట నిలబెట్టుకుంటారో ఆలోచించుకోవాలి. ప్లాట్లన్నీ అమ్ముడుపోయాక బిచానా ఎత్తేస్తే మీరు ఎవరికి అమ్ముకుంటారు? మీకు మీరుగా ఎక్కడో నడి మధ్యలో ఉన్న సొంత స్థలాన్ని కూడా అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది. మీ పేరున ఆ కాసింత స్థలం ఉందన్న ధైర్యం తప్ప పైసా లాభం ఉండదు, అక్కరకు రాదు. ఎక్కడో 15-20 ఏళ్లకు గాని లాభం రాని ప్లాట్లు కొని ఏం చేసుకుంటారు? పైగా రక్షణ లేనప్పుడు అటువంటి వాటిని కొనడం కూడా కరెక్ట్ కాదు. ఒకటే ఆలోచించండి, భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు త్వరపడకపోతే మళ్లీ దొరకదు అన్న తొందరతో కొనకండి. సిటీకి దూరంగా మీకు గాని మీ పిల్లలకు గాని ఉపయోగపడని భూమిని కొని మోసపోవడం, నష్టపోవడం అవసరమా? స్థలం నుంచి ఇంటి వరకు, ఇండిపెండెంట్ హౌస్ నుంచి అపార్ట్మెంట్ వరకు, గేటెడ్ కమ్యూనిటీ నుంచి విల్లాల కొనుగోలు వరకు మీకు ఎటువంటి సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ప్యానెల్ సభ్యులు లీగల్గాను, ఫీల్డ్ లెవెల్లోనూ సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడిలో మీ భద్రతే మా బాధ్యతగా భావిస్తుంది. మా ఫోన్ నంబర్ 756997
2769.